పృథ్వీరాజ్ గారు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది కనబడుతుంది కదా, మనం మధు రీడ్స్ దగ్గరికి వెళ్ళొచ్చినాం. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇది, మనం డైరెక్ట్ వెంచర్ లోకి ఎంటర్ అయినాం. అంత లైవ్ ఏ నడుస్తున్నది, ఇక్కడ దాచుకునేది ఏం లేదు. ఇది దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టే ఇప్పుడు ఇదంతా పక్కా. ఇప్పుడు అక్కడనేమో వాళ్ళకు అసలు దాని దరిదాపులో కూడా లేదు. అది 50 మీటర్లకు ఆల్మోస్ట్ ఒక 40 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. డైరెక్ట్ మూసి కాలువలో కడుతురు కదా, ఇది కాలువలనే కడుతురు, అట్లా కూడా కాదు కదా. అక్కడ ఏదో గాంధీ విగ్రహం పెడతాం 5,000 కోట్లతో అక్కడ పెడుతుంది కదా, ఇప్పుడు దీన్ని కూడా కొట్టాలి. ఇప్పుడు అందుకే నేను ఇంతకుముందు మనం కూర్చున్నప్పుడు మాట్లాడింది ఏంటంటే, మూసి పుట్టిన కాడికెళ్ళి అనంతగిరి కాడికెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి కబ్జాలు అయినాయో మొత్తం కొట్టుకుంటూ వస్తే తెలుస్తుందని ఇదొక నిదర్శనం కదా. గీడిన పక్కకు ఒక నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు ముందు ఉన్నది కదా, గింత పెద్ద అపార్ట్మెంట్లు, ఇది మొత్తం కాంప్లెక్స్ కడుతున్నారు వీళ్ళు మొత్తం. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా ఇది కూడా మనం నిలబడేది కూడా మూసీలు నిలబడడం, మొత్తం మట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు. ఇలా పక్క అన్ని రాజకీయ పార్టీల వాటాలు లేకుంటే జరగదు. పోయిన గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది, అంతే సింపుల్. అంతే. అప్పుడు ఆపోజిషన్ ఉన్నప్పుడు ఆపోజిషన్ వాటాలు వచ్చినాయి, ఇప్పుడు అధికార పక్షంకి వచ్చినాక అధికార పక్షం వాటాలు అధికార పక్షంకి వస్తుంది, ఆపోజిషన్ వాటాలు ఆపోజిషన్ లకు పోతాయి. అది ఇది పక్క. మంది ఉండాడ మొత్తుకుంటుంటే ఎవరెవరు కార్గిల్ యుద్ధంలో తుపాకీ బందూకు బట్టి ప్రాణాలకు తెగించి మనల్ని రక్షిస్తేందుకు పోయి యుద్ధం చేసిన వాళ్ళేమో నీకు అక్కడ ఉన్నారు, మధు పార్క్ దాంట్లో ఉన్నారు, రిడ్జ్ లో దాంట్లో ఉన్నారు. వాళ్ళని కాదని కె శ్రీనివాస్ అసంటోళ్ళు తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి వాళ్ళు అక్కడ ఉంటే, ఇక్కడనేమో ఇక్కడ మొత్తం దొంగలు, ఇది దొంగతనం డకైటీ అన్నట్టు బరీ బజార్లా నడి రోడ్డు మీద తెలంగాణ భూములను కొల్లగొడుతున్నారు, రేప్ చేస్తున్నారు మొత్తం. ఇది దీన్ని యాక్చువల్ గా అందరు వాటా లేకుంటే బరాబర్ జరగదు. అపార్ట్మెంట్ పాయింట్ ఒకటే, ఇప్పుడు అక్కడ నోటీసులు ఇచ్చినావు, కూలగొడతాం మీరు వెళ్ళిపోవాలని నోటీసులో ఏదో ఇచ్చినావు, ఇక్కడ పని ఆపుతలేవుగా, కూలగొట్టిన తర్వాత పనాపు పని కూడా ఆపుతలేడుగా. పని ఇది కూలగొట్టు, ఫస్ట్ కూలగొట్టేది ఉంటే ఫస్ట్ ఇది కూలగొట్టు. దాన్ని అడిగే ముందు అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఎంతెంత ఉన్నాయో మొత్తం అవన్నీ కూలగొట్టిన తర్వాతనే వాళ్ళ నోటీసుల సంగతి. ఇక్కడ మనుషులు ఉంటారు, 2,500 మంది మనుషులు ఉంటారు. ఇది ఎవరో ఒక 4-5 వాటాదారులు ఉంటారు వీళ్ళంతనే. అంటే వీళ్ళ బాగు గురించి ఇప్పుడు వీళ్ళకి ఇవి సంపాదించుకొని వీళ్ళు బయట దేశాలల్లో మంచిగా ఆస్తులు సంపాదించాలి. వాళ్ళేదేమో పేదోళ్ళు కూడబెట్టుకున్న పైసలతోటి వాళ్ళు లేక డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కొనుక్కుంటే అది మాత్రం తీసేస్తా అంటారు. జనం చూడరు, తెలంగాణ ప్రజలు చూడరు. తెలంగాణ భూముల మీద భూబకాసురు లెక్క, అనకొండ లెక్క ఈ కొడుకులు మొత్తం వచ్చి రాజకీయ వ్యవస్థ మొత్తం ఉండి దీనిలో ఆఫీసర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, బిజినెస్ చేస్తూ ఉన్నారు. అందరి వాటాలు ఉన్నాయి కాబట్టినే ఇవి కడుతున్నారు. అవేమో కులగొడతామని నోటీసులు ఇస్తున్నారు వాటికి. దాని వెనుక కూడా ఇప్పుడు 5,000 కోట్ల వెనుక అది ఎంత పెద్ద కుంభకోణమో తర్వాత బయట పడుతుంది, జనాలకు బయట పడుతుంది. కానీ ఇవి చూడు, మనం చూపిస్తున్నాం, మన జనం ఇక్కడ చూపిరు మొత్తం అంత కాలువనేదంతా వచ్చేసింది. మట్టి పోస్తున్నారు, మొత్తం మట్టి పోస్తున్నారు. మూసి చుట్టుపక్కల 500 మీటర్లు 50 మీటర్స్ వరకు తీసేస్తామని చెప్పేసి ఉంటారు. దీనికి ఎక్కడ కూడా 50 మీటర్స్ కాదు, ఒక 2 మీటర్స్ కూడా కనిపెట్టారు. 50 మీటర్ కాదు, ఇది ఉన్నదే మూసిలా. దీని తర్వాత కదా నువ్వు తర్వాత 50 మీటర్స్ అను. ఇది ఉన్నదే దాంట్లో కదా, ఉన్నదే దాంట్లో కాదని మనం ఎవరు వచ్చి ఇక్కడ చెప్తారు చెప్పు. అదే ఇప్పుడు అదే చెప్పినా కదా, పహానీలు అన్ని మార్చి పడేసి ఇంతే. ఎక్స్టెంట్ ఎంత ఇది? ప్రతి పహాని కొట్టేసి దిద్దుకోవడం, అన్ని పహానీలన్నీ కొట్టేయడం, దిద్దడం, ఈ భూమి పక్కన రాస్తారు. అసలు ఈ భూమి నేచర్ ఇది మూసీ భూమే, ఇది 200% మూసీ భూమి. ఇది అంతే. ఇక్కడికి వెళ్ళి సిబిఐటి కాలేజీకి పోయేటప్పుడు ఇవన్నీ ఉట్టియే బా, ఇదంతా మొత్తం వస్తాయి, ఇదంతా ఉంటుండే ఏదో చెరువు. ఊరలు చెప్పి మనం కూడా చూసినాయి కదా, మేము కూడా కాలేజ్ చేసి ఇవన్నీ మొత్తం తీసుకుపోయి ఇది కట్టింది అదే. దాంతో వచ్చేదాన్ని రోజుకి ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయి దీనిలో మళ్ళీ దిద్దుతారు, మళ్ళీ ఈ కాగితాలలో మళ్ళీ దిద్దుతారు. తర్వాత వస్తే 6 నెలలకు సంవత్సరం మళ్ళీ దిద్దారు. వడ్డిచ్చిన చెయ్యి వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి ఎట్లా అంటే రాసుకుంటారు, పేపర్లు రాసుకుంటారు. రాత్రి వాళ్ళు కంప్యూటర్లు చేంజ్ అవుతాయి. 2 ఎకరాలు 6 ఎకరాలు అయితే 6 ఎకరాలు 10 ఎకరాలు అయితే 10 ఎకరాలు 100 ఎకరాలు అయితే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది ఇది మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దీని గురించి ఏం చెప్తావో చెప్పు. దాన్ని గులగొడతాను నోటీసులు పంపించినావు కదా, అంటే పార్క్ కడితే 5,000 రూపాయలు 5,000 కోట్లతో అది ఏంది ఇల్లీగల్ గా ఉన్నదని చెప్పని. మరి ఇప్పుడు దీని సంగతి ఏం చేస్తావు? దీన్ని గులగొట్టి ఇప్పుడు అదేమో ప్రకారంగా అన్ని ఉండి ట్యాక్సులు కట్టి అన్ని ఉండి మీరేమో రోజుకు కబ్జా చేసుకుంటే ఇంకా వస్తున్నారు కదా. ఇది బరాబర్ ఇది ఇల్లీగల్, అవినీతితో కూడుకున్నటువంటి స్ట్రక్చర్. ఇది మీ వాటాలు కనుక లేకుండా ఉంటే దీన్ని గులగొట్టి దానికి రాండి, ఇటువంటి వాటిని గులగొట్టి అక్కడ వాటికి రాండి. ఇది ఒక్కటే చెప్తారు, ఇవన్నీ అవే ఉన్నాయి మొత్తం. ఈ చుట్టుపక్కల మొత్తం అవే ఉన్నాయి కదా. ఇక్కడ నుంచే నీళ్ళు ఆడడానికి వస్తాయి.
నీళ్ళు ఆడికెళ్ళి ఇడికి రావు పైనుంచి కిందికి మనం పైకి వచ్చినాం గనుక ఇక్కడ నుంచి కిందికి పోతాయి గనుక ఇది ఫస్ట్ తీయాలి. బ్రిడ్జ్ ఆగిపోతుంది, జనాలు ఆగిపోవాలి. ఇదైతే ఇప్పుడు దీని జనం మీదకెళ్ళి మొన్న వరదలు వచ్చినప్పుడు మొత్తం దాని మీదకెళ్ళి పోయినాయి. ఇప్పుడు ఇదంతా కట్టడి చేసిరు కదా, ఇక్కడ కట్టడి చేసినందుకు ఏమైతుంది, నేరో అయింది, ఇక్కడ నేరో అయి దాని మీదకెళ్ళి పోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిరంటే పైప్ లైన్ పెట్టిరు అక్కడ, ఆ పైపులకి వెళ్ళి నీళ్ళు పోతాయి. అదే ఇప్పుడు వరద వస్తే ఆ పైపుల తట్టుకోగలిగే శక్తి ఉన్నాయి వాటికి, లేదు మీదకి వెళ్ళిపోతాయి. ఎలివేట్ చేసి కడతారు నెక్స్ట్ టైం వరకు. ఎప్పుడు కడతారు, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పంచాయతీలు మనం చూపిస్తున్నాం కదా, దాన్ని ఇంకా పైకి అని చెప్పి కట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళు నెక్స్ట్ వచ్చినప్పుడు. కానీ ఇది మాత్రం బరాబర్ ఇది ఉన్నది 100% మూసీలో ఉన్నది. దీనికి బఫర్ కాదు, మన కాదు, బఫరింగ్ అవతల ఉంటది, కానీ ఇది పక్కా మూసీలో ఉన్నది. డాక్యుమెంట్స్ కూడా మనం చూపిస్తూనే ఉన్నాం కదా. మొత్తం కొట్టాడు, ప్రతి దాంట్లో కొట్టేసి రాసుకున్నాడు. పోలీసులు రాలేదు, కింద రాయాలి, పైన కొట్టాలి, కింద రాయాలి. పోలీసులు ఇంకా రాలేదా? రావాలి. ఎవరికి सुना कोई बात नहीं, सुना तुम्हारा चीफ कर रहे हम लोग. ఇగో ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి, భూదోపిడి. పేదోళ్ళనేమో అక్కడ కానూన్ ప్రకారంగా ఇచ్చినటువంటి భూములు ఖమ్మంలో, ఇప్పుడు నిన్న ఆడి ఓనియలే కదా, ఖమ్మంలో ఇచ్చినటువంటి భూములు ఏది 32 ఎకరాలు, టోటల్ 64 ఎకరాలల్లా వాళ్ళు భూదానోళ్ళు ఇచ్చిన భూములల్లా వాళ్ళు పాపం కట్టుకొని 10 ఏళ్ళ నుంచి ఉంటే వాళ్ళని కరెంట్ ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి నిన్న మొత్తం 10,000 మంది పోలీసులతో వచ్చి నీ ప్రతాపం చూసి ఉడబికినావు కదా. ఇప్పుడు ఈడ కూడా అది జరగాలి. భూబకాసురులు నదులు మింగే నరహంతక పాలన ఇది. భూబకాసురులు నరహంతక పాలన. ఈ నరహంతకులల్లా నరహంతకునికి పెద్ద మనిషి రేవంత్ రెడ్డి. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన 1,00,000 కోట్ల సంపద ఇదంతా, 1,00,000 కోట్లు మింగిర్రు, 25 లక్షల భూములు పోయినాయి. ఆ 25 లక్షల భూముల్లో ఇది కూడా ఒకటి. రేవంత్ రెడ్డి ఇదంతా బయటికి తీసుకొస్తాడేమో, అకౌంట్ లో కలుపుతాడేమో అని మనం అనుకుంటే వాని చేత అక్కిస్తున్నారు, వీళ్ళు ఆకుతున్నారు. రాహుల్ గాంధీ అకౌంట్ లో పడుతున్నాయి, రేవంత్ రెడ్డి అకౌంట్ లో పడుతున్నట్టున్నాయి, కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో పడుతున్నాయి. ఇప్పుడు వాడికి అక్కేది ఆలస్యం, దోషులు పడుతున్నారు వీళ్ళు. అక్కేది ఆలస్యం, కక్కక ముందే సంచులు పట్టుకొని ఏం పాడని గ్రామాలలోకి వెళ్ళటం మొత్తం అందరు కాదు, అవన్నీ బయట చూపించే తమాషాలు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాపం వాళ్ళు కూడా దేహి అన్నట్టుగానే ఉన్నారు. పైసలు పెట్టి ఖర్చు పెట్టి ఎలక్షన్ నిలబడి రేపు పొద్దుగల మా పరిస్థితి ఏందని సర్పంచ్ నిలబడాలి ఉన్నారు. కానీ అవన్నీ కాదు, ఇటువంటి వాళ్ళ దగ్గర దోపిడీ చేసేందుకు ఇంత క్లియర్ గా మూసీలనే కట్టున్నాడు కదా. ఇక్కడ చూడండి మీరు, ఈ వాల్ గోడ చూడండి, గోడ కన్స్ట్రక్షన్ ఇది. ఇదంతా చెరువు కిందకే వస్తుంది కదా, మరి అక్కడ దాకా ఉంది అంటే ఏడు దాకా వస్తుంది ఇదంతా, ఇట్లా వెళ్తుంది ఇది మొత్తం గోడ. అదే 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 గోడ పెట్టేస్తారు. ఆడదాకా మనం పోతామా? ఏం కాదులే, ఏమొద్దులే, ఇబ్బంది వదిలే మన మీద వచ్చిన రేపటి పని. ఏం పేరే, ఎవరు, ఏం పేరు నీ పేరు? యాదయ్య. ఇప్పుడు నేను చూసి మరి వీళ్ళంతా నన్న ఓకే. ఏమిటోళ్ళు మీరు, ఏమిటోళ్ళు? యాదవ్. గొల్లోళ్ళ ముద్దు బిడ్డవేనా? సరే ఓకే, అది అంతే. ఏం కాదు. సో ఇది ఇక్కడ పరిస్థితి చాలా క్లియర్ గా మనకు కనబడుతున్నది. ఇంత దారుణమైన విధ్వంసం ఇది, భయంకరమైన విధ్వంసం ఇది. 25 లక్షల ఎకరాల భూమి తెలంగాణది కాకుండా పోయింది ధరణి ద్వారా అని మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఆ ధరణి భూభారత్ వచ్చింది, 25 లక్షల ఎకరాల్లో 1 గుంట భూమి వెనక్కి రాలే. ఎట్లా మరి ఇది? మూసీ అన్నారు, మూసీ పునరుజ్జీవం అన్నారు, మూసీనే కబ్జా గురవుతున్నది. FTL లో కట్టిరు, మూసీలోనే కట్టిరు. అధికారులు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. పహానీలు దిద్దుకొని మూసీ పరివాహక ప్రాంతంలో భూములు కబ్జాలు పెట్టిరు. రైతులు ఏదో వాళ్ళకి ఆ పరిసర ప్రాంతాల్లో సాగు చేసుకున్న భూములను కూడా వాళ్ళని బెదిరించో ఇంకోటి రకంగా చేసో ఖతం చేసిరు మీరు. మరి ఇది ఎందుకు ఆగుతలేదు, ఈ పని ఎందుకు ఆగుతలేదు చెప్పండి. మధు పార్క్ రిడ్జ్కి ఏ రకంగా మీరు నోటీసులు ఇచ్చినారో దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ దీన్ని గూలగొట్టాలి రేవంత్ రెడ్డి. అప్పుడే నీ చిత్తశుద్ధి ఉన్నట్టుగా ప్రజలు భావిస్తారు. అంతవరదాకా ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది.